ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికీ మరి ఒక పర్యాయం వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మనం ప్రాముఖ్యమైన ఒక అంశం గురించి మాట్లాడదాం. మన యొక్క క్రిస్టియన్ లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా గోధుమ గింజల్లాగా మనము మరణించాల. అంటే వీ నీడ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్ ఇన్ ఆర్డర్ టు ప్రొక్లైమ్ ద గాస్పల్. దీని గురించి కొద్దిసేపు మనం మాట్లాడదాం. అంతకుముందు చిన్న ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామముకు ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవునా తండ్రి, ఇదిగో ప్రభా నాయనా, ఇదిగో గోధుమ గింజలుగా ప్రభా అది ఎప్పుడైతే మరణిస్తుందో నాయనా అది మొలకెత్తి ప్రభా నాయన వృక్షంగా నాయన ఎంతో మందికి బాగుపడేటట్టు ప్రభా ఉంటున్నది. ఆ రీతిగా నాయన మా యొక్క జీవితం ప్రభా, మా యొక్క సాక్రిఫైస్ మనం చేసినప్పుడు అయితే నీ యొక్క స్వార్థను ఎంతో మందికి మేము వెదజల్లుతామని ప్రభా ఆలోచన చేసి మేము ధ్యానం చేయబోతుండగా మీరు మా మధ్యలో ఉండి పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఈ లోకానికి వచ్చిన ముఖ్యమైన కారణంలో ఒకటి, ప్రాముఖ్యమైన కారణం ఏమంటే ఎస్ కమ్ టు డై ఫర్ అస్. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఆయన ఏం చెప్తున్నాడంటే, ఐ హావ్ కమ్ టు లే డౌన్ మై లైఫ్. నా యొక్క జీవితాన్ని నేను మీకోసము నా దహరపోస్తున్నాను అంటున్నాడు, బలిగా నేను అర్పిస్తున్నాను అంటున్నాడు. ఎందుకు అంటే మన పాపం క్షమింపబడాలంటే ఒక పరిశుద్ధ రక్తం అవసరమై ఉంటున్నది. కాబట్టి ద గాడ్ హస్ సెంట్ గలేషియన్స్ లో మనందరికి తెలిసినట్లు ఆ గలేషియన్స్ లో ఏం చెప్తున్నారంటే, కాలం సంపూర్ణమైనప్పుడు దేవాది దేవుడు తన ఏకైక కుమార్ని లోకానికి ఇచ్చుటకు సిద్ధమైనాడు అనమాట. ఆ రీతిగానే ఒక మినిట్ ముందు లేదు, ఒక మినిట్ వెనక లేదు. కాలం సమీపమైన తగిన సమయంలో ప్రవచన మేరకు ఆయన భూలోకానికి చనిపోవుటకు వచ్చాడు అనమాట. ఒక బలి పశుగా వచ్చాడు. అందుకే మనం బాప్టిజం ఇచ్చి యోహాను కూడా ఆయన బాప్టిజం తీసుకునే దానికి ముందుకు వచ్చినప్పుడు ఇదిగో లోపు పాపమును మోసుకొని పోయి దేవుని యొక్క గొర్రె పిల్లాన్ని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ దినం ఈ అంశం గురించి ప్రాముఖ్యంగా మనం మాట్లాడాల. జీసస్ హస్ కమ్ టు లే డౌన్ హిస్ లైఫ్. నాకు నేనుగా నా జీవితాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం ఉంటున్నది, దాన్ని తీసుకునేదానికి కూడా నాకు అధికారం ఉంటున్నది అంటున్నాడు. ఎందుకంటే ఈజ్ ట్రినిటీ, వన్ అమంగ్ ద ట్రినిటీ. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడుగా ఉంటున్నారు. అయితే తండ్రి మన కోసము మనుష్య అవతారంలో యేసయ్యని లోకానికి పంపించాడు అనమాట. కాబట్టి నశించిన దాన్ని వెతకి రక్షించుటకు ఈ యొక్క దేవకుమారుడు లోకానికి వచ్చాడు. సాతాను క్రియలను లయపరచుటకు దేవకుమారుడు బయలుదేరి వచ్చాడు. అయితే ప్రాముఖ్యమైన అంశం ఏమంటే చనిపోవటకి లోకంలోకి వచ్చాడనమాట. ఆ కాలంలో యెహోవా దేవుడు బలులు కోరారనమాట. రాను రాను ప్రవర్తనను పంపించి ఆ బలులన్నీ ఇజ్రాయేలు మధ్యలో అర్పించారు, కానీ అవి సరిపోలేదు. కాబట్టి కొంతకాలం మాత్రమే వాళ్ళ మనస్సాక్షిను శుద్ధీకరించింది. అయితే ఏకైక కుమార్ని మన కోసం ఆయన పంపటం నిర్ణయమైంది. కాబట్టి యేసయ్య యోహాను సువార్త 12:24 సెలవిస్తున్నాడు, మోస్ట్ అష్యూర్డ్లీ ఐ సే అంటు యూ, unless a grain of wheat falls into the ground and dies, it remains alone, but if it dies, it produces much grain. అది భూమిలో అది పడితే గాని, ఆ యొక్క విత్తనం పడితే గాని ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నది. హియర్ గాడ్ స్పీక్స్ దట్ హీ హ్యాస్ టు లే డౌన్ హిస్ లైఫ్ ఫర్ ద ఎంటైర్ హ్యూమానిటీ. ఒకవేళ ఆ రీతిగానే వచ్చిన యేసయ్య అలాగనే భూమి మీద అందరినీ స్వస్థపరుస్తూ దయాలను ఎల్లగొట్టి అన్ని కార్యాలు గుడ్డివానికి చూపించి కుంటివాన్ని నడిపించి ఆ కార్యాలు చేసి వెళ్ళిపోయింటే ఆ జీవితంగానే ఉండిపోయి ఉంటుంది. అయితే దేవుడు అలా అనుకోలేదు. హీ వాంటెడ్ టు లే డౌన్ హిస్ లైఫ్. ఇక్కడ మనం చూస్తాము, ప్రతి ఒక్కరు కూడా మనం ఒక చిన్న వయసులో ఉండేటప్పుడు ఒక ఇత్తనాలు ఇస్తారు టీచర్స్. అదేం చేస్తున్నామంటే మనము భూమిలో ఒక చిన్న బాటిల్లో మట్టి వేసి ఆ ఇత్తనంను వేసి ఒక 2 రోజులు నీళ్లు పోస్తాం. 3వ రోజు మనం చూస్తే ఆ యొక్క విత్తనము స్ప్రౌట్ అవుట్ అయ్యి దాని బయట నుంచి చక్కగా 2 ఆకులు బయటికి వస్తుంది అనమాట. దాన్ని చూసినప్పుడు మనకు ఎంతో ఆనందం. ఆ ఇత్తనంగానే మనము పైన పెట్టుకొని ఉంటే టేబుల్ మీద దేనికి అది పనికిరాదు. అయితే అది భూమి మీద వేసినప్పుడు అది ఒక చెట్టుగా మారి అనేక కొమ్మలు దాంట్లో వస్తుంది. అటు తర్వాత ఎన్నో కాయలు పండ్లు అవన్నీ కూడా వస్తుంది. ఆ రీతిగానే ఈ క్రైస్తవ జీవితంలో యేసయ్య మనకు పునాదిగా మొట్టమొదటిగా తన జీవాన్ని ఈ లోకంలో పెట్టాడనమాట. ఆయన మరణించారు కనుక అనేక మంది ఈ దినం సిలువను మనము తేరి చూడగలిగే వాళ్ళమా ఉంటున్నాం. ఆయన వచ్చి అలాగనే జీవించి వెళ్ళిపోయింటే చనిపోయింటే మళ్ళీ తిరిగి లేదంటే మనకు దర్ ఇస్ నో హోప్ ఫర్ క్రిస్టియన్స్. టుడే వి హ్యావ్ అ లివింగ్ హోప్. అంటే మనం జీవంతో కూడిన ఒక నిరీక్షణ మన అందరికి ఉంటున్నది. ఎందుకంటే యేసయ్య చనిపోయినాడు,
తిరిగి లేచాడు. ఆ రీతిగానే మనం కూడా చనిపోయినప్పుడు ఒకరోజు మన ఆత్మ ఆయన దగ్గర ఉంటున్నది కాబట్టి ఆయన తిరిగి రెండవ రాకడలో మనల్ని తీసుకొస్తాడు. మన శరీరము మన ఆత్మ రెండు కూడా మధ్యాకాశంలో కలుసుకుంటుందని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూడండి, గోధుమ గింజ భూమి మీద పడాల విస్తారంగా, అది ఒంటరిగా ఉంటే ఏమాత్రం లాభం లేదు అంటున్నాడు. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ కాలంలో మోషే కాలంలో అరణ్యంలో వాళ్ళు నడుస్తూ ఉండేటప్పుడు అనేక విష పురుగులు ఉండింది, ముఖ్యంగా సర్పాలు ఉన్నాయన్నమాట. ఆ సర్పం కరిచినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా మంది చనిపోతూ ఉండగా, అయితే వాళ్ళు మోషేకి చనిగి గొనిగి మొర్ర పెట్టారు, మేమేం చేయాలా ఇంతమంది చనిపోతున్నామంటే. అయితే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అనమాట మోషేకి, నువ్వు ఒక స్తంభాన్ని నాటించి దాని మీద ఒక ఇత్తడి సర్పాన్ని నిలబెట్టు. ఎప్పుడైతే వాళ్ళు పాము కరిచిన వాళ్ళు ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తున్నారో అయితే వాళ్ళు బాగుపడతారని సెలవిచ్చారనమాట. ఆ రీతిగానే మోషే ఒక స్తంభాన్ని నాటించి దాని మీద ఇత్తడి సర్పాన్ని ఆయన చేసినట్లు మనం చూస్తాం. ఇది దేనికి సాదృశ్యం అంటే, అలనాడు ఆ విషపాము ఆ యొక్క ఈ దినము పాపంలో పట్టబడిన మనము, ఆ దినం ఆ విషపాము కాటు అనమాట. ఆ విషపాము కాటుకు విరుగుడు ఆ యొక్క ఇత్తడి సర్పంను వాళ్ళు చూడగలిగారు. ఈ దినం అయితే మన పాపం వైపు ఎత్తబడిన యేసయ్య, సిలువ మీద యేసయ్య ఎత్తబడాడు. ఆ సిలువ వైపు నువ్వు నేను తేరి చూచినప్పుడు మన పాపాలు పరిపూర్ణంగా స్వస్థత పొంది మనము బాగుపడతామని వాక్యం సూటిగా సెలవిస్తుంది. చూడండి, నంబర్స్ 21:4-9 వాట్ ఇట్ సేస్. మోసెస్ వాస్ ఇన్స్ట్రక్టెడ్ టు మేక్ అ బ్రాన్స్ serpent and lift it on a pole. Whoever looks at it was healed. This event is later connected to Jesus on the cross. అక్కడ చూస్తాం, యేసయ్యనే స్వయంగా యోహాను సువార్తలో ఈ మాటను పలుకుతున్నాడు. 3వ అధ్యాయము 14-15 వరకు ఏం చెప్తున్నాడంటే, and as Moses lifted up the serpent in the wilderness, even so must the Son of God must be lifted up. ఆయనే స్వయంగా చెప్తున్నాడు, యేసయ్య, Son of Man should be lifted up, that whoever believed in him should not perish but have everlasting life. అరణ్యంలో మోషే సర్పంను ఏ రీతిగా ఆయన ఎత్తేనో అలాగనే విశ్వసించి ప్రతివాడు నశింపగా ఆయన ద్వారా నిత్య జీవము పొందుటకు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. అదనమాట అక్కడ మనకు దాగి ఉన్న సత్యం అనమాట. అయితే ఈ కార్యం అయితే సాతాను కూడా ఈ భూలోకంలో విడవబడి ఉంటున్నది. లూసిఫర్ తన కింద పడినప్పుడు 1/3 ఆఫ్ ద ఏంజల్స్ హీ బ్రాట్ దెమ్ డౌన్. అయితే మనుష్య జాతిను తప్పించి ప్రతి ఒక్కరిను పాపంలో పెట్టాలని వాడు కుయుక్తిగా తిరుగుచున్నాడు. అలాంటి సమయంలో యేసయ్య ఈ లోకంలో పుట్టినాడు అనమాట. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటి, ఈ యొక్క నరుడు ఆది కాండంలోనే ఇది చెప్పబడి ఉంటున్నది, స్త్రీ యొక్క ఆ యొక్క పురుషుడు నీ యొక్క తలను చిదగొట్టును అనే వాక్యం ఉంటున్నది. కాబట్టి సాతాను తెలుసు యేసయ్య ఎందుకు వచ్చినాడని, ఆయన మరణించకూడదు, అది అనమాట ఆయన యొక్క ప్లాన్. కాబట్టి ఏం చేస్తున్నాడంటే, మొట్టమొదటిగా చూస్తే ఆ యొక్క మాథ్యూ 2:16 మనం చూస్తాం, హేరోదు రాజును చూసుకొని నక్షత్రం చూసుకొని జ్ఞానులందరూ వస్తున్నారు అనమాట. జ్ఞానులందరూ వచ్చి రాజభవనం ఎక్కడ ఉంటుందో అక్కడ కదా రాజు పుడతాన్నాడని అంతవరకు కూడా నక్షత్రాన్ని వాళ్ళు వెంబడించారు. అయితే ఇక్కడ దగ్గరికి వచ్చినప్పుడు రాజింటిలోనే పుట్టింటారని నక్షత్రాన్ని చూడకుండా నేరుగా రాజింటికి వెళ్ళారనమాట. అయితే వాళ్ళని దాటి నక్షత్రం వెళ్ళిపోయింది. రాజు దగ్గరికి వెళ్ళి హేరోదు దగ్గర అడుగుతున్నారనమాట, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అనేటప్పుడు గ్రంథాలను చవి చూడండి అని చెప్తున్నారు. శాస్త్రులందరూ గ్రంథాలను తిరగ తిప్పినప్పుడు అక్కడ వాళ్ళు చూస్తున్నారు, యూదా పట్టణమైన బెత్లెహేమ, నువ్వు యూదా ప్రదేశంలో ఎంత మాత్రమో అల్పమైనది కాదు అని రాయబడి ఉంటున్నది, నీలో నుండి క్రీస్తు పుట్టును వాక్యం ఉంటున్నది అని సెలవిచ్చిన వెంటనే మీరు వెళ్ళి దర్శించి నాకును వచ్చి తెలుపండి, నేను వెళ్ళి వాళ్ళని చూస్తానని ఎంతో సంతోషంగా మనసులో కుయుక్తి పెట్టుకొని కోపం పెట్టుకొని ఆయన అలాగా చెప్పి పంపించాడు అనమాట. అయితే అటు తర్వాత వాళ్ళు వెళ్ళిన వెంటనే ఆ యొక్క నక్షత్రాన్ని చూసి ఆ యొక్క గుడిసెకు వెళ్తున్నారు. ఆ యొక్క గుడిసెలోనే ఆ యొక్క మేంజర్ను ఆయన కనుక్కొని వాళ్ళు అన్ని అర్పించి దేవదూతల చేత హెచ్చరింపబడి వేరు మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయినారో వెంటనే వీళ్ళు కోపం చేసుకుంటున్నాడు. ఏ రోజు కదా తెలిసిపోయింది వాళ్ళు తిరిగి రాలేదని. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, అక్కడ ఉండే వాళ్ళందరూ వాళ్ళు ఆయనను మోసం చేసినారని తెలిసిన వెంటనే 2 సంవత్సరం క్రింద పుట్టిన ప్రతి ఒక్క మగపిల్లలను చంపివేయాలని ఆజ్ఞ ఇవ్వబడింది అనమాట. మొట్టమొదటి సాతాను చేసినది. అప్పుడే యేసయ్యను చంపివేయాలని సాతాను కంకణం కట్టుకునింది. అయితే దేవుడు కూడా తన యొక్క కుమారుని లోకానికి పంపించిన కార్యం నెరవేరాల కాబట్టి ఆయన ఎంటబడుతూ దేవదూతలతో కాపాడుతూ వస్తున్నాడు అనమాట. అయితే వాక్యం సెలవిస్తుంది, ముందుగానే యెరెమయా ప్రవక్త 31లో రాసినాడు అనమాట, రామాలో అంగలార్పు వినబడుతుంది, రాగేల్ తన బిడ్డల కొరకే
ఏడుస్తాదని వాక్యము చక్కగా రాయబడింది అనమాట. అందువలన అది 2:17-18 అనమాట. మనము అది చూస్తాం. రామాలో కేక వినబడుతుంది, ఎందుకంటే అందరినీ చంపివేసేసిన 2 సంవత్సరం క్రింద ఉండేటప్పుడు. అయితే స్వప్నంలో యోసేపుకు కనబడి బిడ్డను ఎత్తుకొని నువ్వు తల్లి ఇద్దరు కూడా మరియను ఐగిప్తుకు వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆ వాక్య మేరకు ఆయన నా దాసుని నేను ఐగిప్తుకు పంపించినాననే వాక్య మేరకు ఆయన ఐగిప్తుకు వెళ్ళిపోతున్నాడు. మనకు తెలిసినదే. అటు తర్వాత ఆ హేరోదు చనిపోయిన తర్వాత మరలా ఆయన నజరేతుకు వస్తున్నాడు. అంతవరకు దేవుడు ఆయనను కాపాడాడు. అందుకే నజరేయుడైన యేసుని మనం సెలవిస్తాం. అయితే ఇక్కడ సత్యం ఏమనగా సాతాను వెంబడిస్తానే ఉండింది యేసును. ఆయన గోధుమ గింజగా భూమి మీద పడకూడదు, మన కోసం ప్రాయశ్చిత్తం చేయకూడదు అనే తపన ఆ యొక్క సాతానులో ఉంటున్నది అనమాట, వెంబడిస్తూ వస్తున్నది. అయితే 30 సంవత్సరంలో ఆయన దాటిన తర్వాత ఆయనను అరణ్యంలోకి ఆయన కొనిపోబడుతున్నాడు. అప్పుడు కూడా ముమ్మారు సాతాను ఆయనను శోధిస్తుంది, లోకమందటిని చూపిస్తుంది, ఈ యొక్క రాళ్లను రొట్టె చేసుకొని తినమంటున్నది. అయితే వాక్యం ద్వారానే యేసయ్యను ఆయనను జయించినట్లు మనము చూస్తామన్నమాట. లేకుంటే అక్కడే ఆయనను 40 రోజు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన పడదోయాలని సాతాను ఎంతగానో కంగణం కట్టుకొని అక్కడ కూడా వస్తుంది. అయితే దేవుడు వాక్యం ద్వారా సాతాన్ని జయించినట్లు మనం ఎన్నో మార్లు చూచి ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఆయన తప్పించాలని చూస్తున్నది. మళ్ళీ 3వ మార్గం మనం చూసినట్లయితే ఆయన శిష్యులందరితో పాటు ఆయన వెళ్ళుచున్నాడు. వెళ్ళేటప్పుడు ఆయన అడుగుచున్నాడు, నేను ఎవరని మీరు అనుకుంటున్నారు? ఏలియా ప్రవర్తన, మోషేనా? అలా డిస్కషన్ వచ్చినప్పుడు క్రీస్తు, దేవుని యొక్క కుమారుడైన క్రీస్తుని పేతురు చెప్తున్నాడు. ఆయన వెంటనే ఆయనకు సంభాషణ ఒక మంచిగా భుజం తట్టి చెప్తున్నాడు, నీకు దేవుడే బయలుపరిచినాడు, నీ సొంతంగా అది చెప్పలేదని ఆయన చెప్తున్నాడు. అయితే కొద్దిసేపు దాటిన వెంటనే తన మరణం గురించి యేసయ్య మాట్లాడుచున్నాడు. ఆ యొక్క మరణం గురించి మాట్లాడినప్పుడు 3 రోజుల తర్వాత నేను తిరిగి లేస్తాను, యూదుల చేత దేవకుమారుడు అప్పచెప్పబడతాడు, కొరడా దెబ్బలతో కొట్టబడతాడు, శిల్వమ్రాన్కి ఎక్కుతాడు, ఆఖరికి ఆయన చనిపోతాడు అన్నమాట. చెప్పిన వెంటనే పక్కకు పిలుస్తున్నాడు పేతురు యేసయ్యను. పక్కకు పిలిచి నీకు ఇది అక్కర్లేదు ఈ మరణం అని చెప్పిన వెంటనే అక్కడ మరి ఒక మాట ఆయన గద్దిస్తున్నాడు, అప్పాలేపో సాతానే, నువ్వు దూరం వెనక వెళ్ళు, ఎందుకంటే దేవుని కార్యానికి నువ్వు అడ్డం వస్తున్నావు. ఐ హావ్ కమ్ ఇన్ దిస్ వరల్డ్ టు లే మై లైఫ్, నా యొక్క జీవితం ఇచ్చుటకే నేను వస్తాను అంటున్నాడు. అందుకే లూకా సువార్త 9:62 చూస్తాం, జీసస్ సెడ్, నో వన్ కెన్ హ్యావింగ్ పుట్ అ హ్యాండ్ ఆన్ ద ప్లౌ టర్నింగ్ బ్యాక్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నాగిలి మీద చేతులు ఉంచి వెనక తిరిగేవాడు ఎవ్వడు కూడా నా సేవకు పాత్రుడు కాదు అంటున్నాడు. అంతేకాకుండా ఇంకొక మాట కూడా ఉంటున్నది, ఎవడైతే తన జీవాన్ని కాపాడుకోవాలని అంటున్నాడో వాడు జీవంను పోగొట్టుకుంటాడు, ఎవరైతే యేసు ప్రభు కోసం ఆ జీవాన్ని అర్పించాలని అనుకుంటున్నాడో వాడు తన జీవాన్ని నిత్యత్వానికి కాపాడుకుంటాడని ఈ తద్వారా మనము చూస్తాం. అయితే బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనం చూస్తాం. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ అన్నమాట, వాళ్ళు నేలకు గోధుమ గింజ వలె వాళ్ళు కొట్టబడి పాతిపెట్టబడినారు. ఎంతో మంది మార్టియర్గా, అత్తసాక్షులుగా మరణించినారు. వాళ్ళలో ప్రాముఖ్యంగా ఈ దినము స్టెఫన్ గురించి మనము చూస్తాము. స్టెఫన్ మనం చూస్తే అపోస్తల కార్యంలో ఆయన 6వ అధ్యాయం నుంచి కూడా మనం చక్కగా స్టెఫన్ యొక్క జీవితాన్ని గురించి చూడగలుగుతాం అన్నమాట. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ లో వాళ్ళు విస్తారంగా ఆ యొక్క శిష్యులు పెరిగారు అనమాట. వాళ్ళందరూ రొట్టె చెట్లను ప్రార్థనలో ఎడతగా నిలిచినారు, ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు, ఘనమైన కార్యాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ నేమ్ ప్రబలమైందనమాట లోకమంతా. అలాంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి మనుషులు తక్కువ అయినారు. కాబట్టి దేవర్ ఆల్ థింకింగ్ వాళ్ళ చేతులుంచి కొంతమందిని మాత్రము ఎన్నుకోవాలని ఆశపడారు అనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 7 మంది పిలిచి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేసే వ్యక్తిలో స్టెఫన్ కూడా ఒకడనమాట. స్టెఫన్ అంటే ఆయన ఎంతో అభిషేకం పొందుకొని గొప్ప కార్యాలు, దేవుని కృపను బట్టి బలమును బట్టి గొప్ప కార్యాలు చేసినాడని అపోస్తల కార్యంలో మనము సూటిగా చూడగలుగుతాం. అంతేకాకుండా ఆయన మహత్ కార్యాలను చూసి సంఘ పెద్దలు అందరూ కూడా ఆశ్చర్యపడిపోయినారనమాట. కాబట్టి ఈయనను ఎలాగనో ఆపివేయాలా, ఆ యొక్క సంఘాలన్నీ కూడా విస్తారంగా ఆ దినములలో పెరిగిపోయినాయి. మనం చూసినాం, యోహాను, పేతురు, యాకోబు, యోహాను ఆ శృంగారపు దేవాలయం దగ్గర వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులై ఆ యొక్క కుంటివాన్ని చూచి వాళ్ళు స్వస్థపడ కోరుచున్నావా అని అడుగుతున్నారు. వెండి బంగారు నా ఎదుట లేదు కానీ
నజరేడైన యేసు నామములో లేచి నడుమంటే వాడు దిగ్గుమని లేచి ఆలయానికి పరిగెత్తినాడు అనమాట. ఇలాంటి అనేక కార్యాలను అపోస్తుల ద్వారా జరిగింది. కాబట్టి రోమా సైన్యము వాళ్ళు ఎంతగానో కోపం పొంది ఈ యొక్క స్టెఫన్ను చంపివేయాలని ఆయన గురించి ఎంటపడతా వస్తున్నారనమాట. అలాంటి సమయంలో స్టెఫన్ ఏం చేస్తున్నాడంటే సమాజంలో ఆయనను పిలుచుకొని పోయి ఆయనకు విరుద్ధంగా 2 సాక్ష్యాలు పెడుతున్నారనమాట. ఒకటి, ఈయన మోషేకు ధర్మశాస్త్రంకు విరుద్ధంగా మాట్లాడినాడని. మరి ఇంకొకటి, యేసు ప్రభు గురించి ఈయన చెప్తున్నాడు, ఆయన యొక్క కట్టడములన్నీ కూడా త్రోసివేసేసి ఆ యొక్క మత ఆచార కార్యములన్నీ కూడా మోషే చెప్పిన ధర్మశాస్త్రంకు విరుద్ధంగా ఈయన మాట్లాడుతున్నాడని అబద్ధ సాక్ష్యాలను పెట్టాడనమాట. యేసయ్య కాలంలో కూడా పిలాతును పిలిచినప్పుడు అనేక మంది అబద్ధ సాక్ష్యాలు లేచారనమాట. ఇంకా నాబోతు ద్రాక్ష తోటము ఆయనకు ఉంటున్నది, ఆ నాబోతుకు విరుద్ధంగా కూడా మనం చూస్తాము. యేసబెలు కొన్ని అబద్ధ సాక్షులను నిలబెట్టి రాళ్లతో కొట్టి నాబోతును చంపినట్లు వాక్యం సెలవిస్తుంది. అలాగనే స్టెఫన్ గురించి వాళ్ళు చెప్పినప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట, దేవుడు గొప్పవాడు, ఆయనను మీకు విరుద్ధంగా మీరు చేశారని ఎన్నో కార్యాలు స్టెఫన్ చెప్తున్నాడు. అప్పుడు సంఘ పెద్దోళ్ళందరూ పిలిచి నీ యేసు గురించి మాతో కొన్ని మాటలు చెప్పుమని అడగగా ఆయన అబ్రహాము మొదలుకొని కొన్ని కార్యాలు చెప్తా ఉన్నాడు. మన పితరులైన అబ్రహామును దేవుడు పిలిచి ఆయన ద్వారా ఇస్సాకు యాకోబులను ఇచ్చారు. యాకోబు బిడ్డలందరూ కూడా ఐగుప్తుకు వెళ్ళారు. 70 మందిగా వెళ్ళేవారు, 20 లక్షల మందిగా ఎక్కువ పెంపొందారు అనమాట. అలాంటి విస్తారమైన జనం మళ్ళీ వాళ్ళు తిరిగి అరణ్యంలో నడుచుకొని గొప్ప సూచ్య కార్యాలు దేవుడు చేశాడు అనమాట. వాళ్ళని ఎర్ర సముద్రాన్ని దాటించాడు. 40 సంవత్సరం రాత్రింపగలు మన్నాతో పోషించారనమాట. అలాగా ఆ రీతిగా వాళ్ళు బట్టలు మాయలేదు, వాళ్ళ చెప్పులు తగలేదు. అలాంటి ఒక గద్ద తన బిడ్డల్ని ఎలాగ మోసుకొని పోతుందో ఆ రీతిగా ఆయన నడిపించాడు. ఆ సమయంలోనే మోషే ప్రవర్తన ఎలాగ వచ్చినాడో ఆ రీతిగానే ఇప్పుడు యేసే కూడా వచ్చినాడని ఆయన చెప్పినప్పుడు వాళ్ళు అందరు కూడా మూర్ఖంగా వాళ్ళని ఉరిమి చూసినారు. అయితే స్టెఫన్ యొక్క ముఖము ఒక దేవదూత వల్లే ఉంటున్నదని వాక్యం మనకు తేటగా సెలవిస్తుంది. అయితే రూఢిగా ఆయన ఏమంటున్నాడంటే, మీరు మూర్ఖులారు, మీరు పరిశుద్ధాత్మను ఎదిరించారు, మీ దగ్గర పంపబడిన ప్రవర్తనలను అందరినీ చంపారు. ఇప్పుడు యేసయ్యను కూడా అప్పచెప్పి మీరు ఆయనను అర్థం చేయుటకు మీరు కారణముగా ఉంటున్నారని వాళ్ళని హెచ్చరించినప్పుడు వాళ్ళ కోపం రేగి వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టెఫన్ను లాక్కొని పోయి ఒక గుంతలో పడవేసి రాళ్లతో కొట్టేదానికి అందరూ లేశారనమాట. ఆ సమయంలో దాన్ని ఎవరైతే విట్నెస్ చేసినారంటే పౌలు, ఆ యొక్క సాక్ష్యం పౌలు నిలబడుకొని దాన్ని చూస్తున్నారు. అందరు రాళ్లతో కొట్టి చంపినప్పుడు అయితే స్టెఫన్ 2 మాట పలుకుతున్నాడు. ఒకటి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తానని స్టెఫన్ సెలవిస్తున్నాడు. అంతేకాకుండా ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారని వీరు ఎరుగరు గనుక వీళ్ళని క్షమించి ఈ పాపం వాళ్ళ మీద మోపొద్దని హతసాక్షిగా స్టెఫన్ మరణించినట్లు మనం చూస్తాం. ఈజ్ ద మొట్టమొదటి మార్టియర్ అనమాట. యేసు కొరకై చనిపోయిన మొట్టమొదటి మార్టియర్ ఆ యొక్క స్టెఫన్. కాబట్టి ఈ దినములలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మనం జ్ఞాపకం చేయాల. కొన్నిసార్లు మన ఇండియా మనం తేరి చూచినట్లయితే ఎంతో మంది భక్తులు మొట్టమొదటిగా ఈ యొక్క డిసైపుల్స్ అందరినీ మనం చూసినప్పుడు అందరు కూడా హతసాక్షిగా మరణించారు. మన ప్రాంతంలో ఇండియాకు వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఆయన సెయింట్ థామస్. మనకందరికి తెలుసు, యెరూషలేం పట్టణం నుంచి ఆయన నేరుగా కేరళ కోస్ట్కు ఆయన వచ్చినట్లు వాక్యం మనం చూస్తున్నాం గ్రంథాల్లో. అయితే కేరళలో వచ్చి కొంతకాలం ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినాడు. అనేక మందిను దేవునిలోకి ఆయన నడిపించినాడు. అంతేకాకుండా 7 సంఘాలను చర్చెస్ను ఆయన కట్టినట్లు వాక్యం ఉంటున్నది. అటు తర్వాత కొంతకాలం ఈస్ట్, కొంతకాలం వెస్ట్ వెళ్ళిన తర్వాత సౌత్ ఇండియాకు ఆయన వచ్చినట్లు మనం చూస్తాం. మైలాపూర్ అనే యొక్క స్థలంలో ఆ యొక్క చెన్నై పట్టణంలో ఆయన వెళ్ళి అక్కడ స్వార్థ చేసినప్పుడు ఆ కాలంలో పెర్షియస్ అంటే రోమా సామ్రాజ్యం వాళ్ళందరూ కూడా ఈ పూర్వీకం 1800 సమయంలో ఆ సమయంలో ఇది జరిగిందనమాట. అప్పుడు అక్కడ ఏమంటే చాలా మంది మెర్చెంట్స్ ఉంటారు, వ్యాపారస్తులు, యూదులు కూడా అక్కడ ఉన్నారనమాట. కాబట్టి వాళ్ళందరూ మత మార్పిడి చేస్తున్నాడని ఆయన మీద కోపం తెచ్చుకున్నారు. అయితే ఆయన అక్కడి నుంచి దూరం వేరుపారి ఆ యొక్క సెయింట్ థామస్ మౌంట్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆ యొక్క కొండ ప్రాంతంలో ఒంటరిగా వెళ్ళి ప్రార్థనలో గడిపే సమయం ఉందన్నమాట. ఒకానప్పుడు సోల్జర్ ఒకటి ఆయనను ఈటితో పొడిచి చంపివేశారనమాట. అటు తర్వాతనే
ఆయన టూమ్ అక్కడ చెన్నై పట్టణంలో ఈ పొద్దుటికి మనం వెళితే అక్కడ ఉంటున్నది. ఆయన టూమ్ మీదనే ఒక సెయింట్ థామస్ చర్చ్, ఆ యొక్క గొప్ప చర్చిను నియమించినారు. 3 టూమ్ మాత్రం ఈ లోకం అంతట్లో ఉంటున్నది. ఒకటి పేతురు దాంది, అది రోమాలో ఉంటున్నది. ఇంకొకటి యాకోబు జేమ్స్, అది కూడా ఇంకొక ప్రాంతంలో ఉంటున్నది. అటు తర్వాత సెయింట్ థామస్. సెయింట్ థామసే కానీ ఇక్కడ వచ్చి మరణించకపోయింటే యేసుక్రీస్తు గురించి ఈ ఇండియా దేశానికి తీసుకొచ్చిన నాదుడు ఎవరు కూడా లేదు. ఒకసారి మనం ఆలోచన చేయాలో, ఎక్కడో యెరూషలేములో పుట్టి ఎక్కడో పెరిగి ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను చవి చూచి నీకోసం నా కోసం వచ్చిన వ్యక్తుల్లో సెయింట్ థామస్ ఒకటి. అటు తర్వాత మిషనరీస్ చూస్తే ఎంతో మంది మిషనరీస్ ఇండియాకు వచ్చి ఒక బైబిల్ గ్రంథాన్ని తత్తుమా చేయుటకు, విలియం కేరీ ఫర్ ఎగ్జాంపుల్, ఆయన తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. ఒక్కసారి వచ్చినాడు, మరలా ఆయన తిరిగి వెళ్ళలేదు. ముందు ఒక మెసేజ్లో కూడా మనం విన్నాం, ఇండియా మ్యాప్ పెట్టుకొని ఆయన కన్నీళ్లు కార్చి ఏడ్చేవాడంట. ఇప్పుడెప్పుడు ఇండియాకు వెళుతాం సువార్త చెప్పాలని. అయితే ఆయన మరణించాడు అనమాట. భార్య బిడ్డలు అందరు కూడా ఇక్కడే మరణించారు. హీ నెవర్ వెంట్ బ్యాక్. అదే అనమాట గోధుమ గింజలు భూమి మీద పడడం అనడం. మరి రీసెంట్గా హైడా సోఫియా స్కడర్ సిఎంసి మనందరికీ చాలా ఫేమస్. సిఎంసి వెల్లూరు అంటే అక్కడ చూస్తే రాణిపేటలో ఆమె పుట్టింది. వాళ్ళ తండ్రి అక్కడ పనిచేస్తూ ఉంటే సిఎంసి ఆమె అక్కడ పుట్టింది అనమాట. అయితే అక్కడ పుట్టి ఒకే రాత్రిలో షీ హ్యాస్ టు విట్నెస్ 3 డెత్స్. అంటే 3 రిలీజియన్ మగవాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ భార్యలు కాన్పు చేయలేకపోతున్నారని, మగవాళ్ళు అవసరం లేదు ఆడవాళ్ళే మాకు కావాలనేటప్పుడు ఆమె ఏమీ చేయలేకపోయింది. బట్ షీ హ్యాడ్ అ డివైన్ కాల్, దేవుని దగ్గర నుంచి ఒక పిలుపుని అందుకొని తిరిగి వెళ్ళి మెడికల్ కాలేజ్ ఆమె చదివింది అనమాట. మెడికల్ కాలేజీలో చదివి షీ హెస్ కమ్ బ్యాక్ టు ఇండియా అనమాట. తన ప్రాణాన్నే ఇక్కడ దారపోసింది. చిన్న స్కూల్ స్టార్ట్ చేసింది, ఒక 40 బెడెడ్ హాస్పిటల్ స్టార్ట్ చేసి ఈ దినం వాళ్ళు ఎక్కడ కాలు అడుగు పెడితే అక్కడ కిక్కిరిచినట్లు మనం పేషెంట్స్ను చూస్తాం. ఎంతో దేవునికి సాక్షిగా సిఎంసి హాస్పిటల్ ఉంది అని మనకు అందరికీ తెలుసు. అంతేకాకుండా రీసెంట్గా గ్రహాం స్టెయిన్, ఆయనను మనం చూస్తాం ఒరిస్సా ప్రాంతంలో. అయితే ఎంతో 1965 నుంచి ఆయన సేవ చేసినట్లు. ఆ గ్లాడిస్ స్టెయిన్స్ కానివ్వండి, గ్రహాం స్టెయిన్ ఆయన భార్య ఇద్దరు కూడా, వాళ్ళిద్దరు పిల్లలు అనమాట, చిన్న పిల్లలు, ఫిలిప్ అండ్ తిమోతి ఇద్దరు కూడా ఉన్నారనమాట. వెన్ దే వర్ డూయింగ్ ద సర్వీస్, వాళ్ళు మెయిన్లీ దే వర్ డూయింగ్ అమంగ్ ద ట్రైబల్, ఆ ట్రైబల్ ఏరియా ఆదివాసుల మధ్యలో లెప్రసీ పేషెంట్స్ను చూస్తూ సువార్త సేవ చేసినట్లు మనకు తెలుస్తుంది. ఆయన న్యూ టెస్టమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు, తర్జుమా చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో కొంతమంది వాళ్ళు పగ పట్టి ఆయనను కూడా సజీవ దగనంగా ఆయనను కాల్చి వేసేసినారు. ఆ ఇద్దరు మగపిల్లలు గ్రహాం స్టెయిన్ ఇద్దరు. బట్ వీ హర్డ్ ఫ్రమ్ ద న్యూస్ దట్ షీ సేస్, నేను వాళ్ళని క్షమించినానని ఆమె గ్లాడిస్ చెప్పినట్లు మనం చూస్తాం. ఇవన్నీ మనం చూసినప్పుడు ఇంకా రీసెంట్గా సో మెనీ పీపుల్ హవ్ డైడ్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. అంటే ఈ వార్తలన్నీ వినేటప్పుడు మనలో ఏమాత్రం స్పందన వస్తున్నదా? గోధుమ గింజలాగా మనం భూమి మీద పడుచున్నామా? దేవుని కోసం విత్తనం వేయాలా? దేవుడు ఈ లోకం నుంచి ఎన్నో దయాలని ఎల్లగొట్టాడు, దేవుని స్వార్థను చెప్పాడు, దేవుని రాజ్యం ఎలాగా ఉంటుందని సెలవిచ్చాడు. నేను వెళ్ళి ఒక స్థలం మీకోసం సిద్ధపరుస్తాను చెప్పాడు. నేనున్న చోటున మీరు రండి, అక్కడ ఆకులు ఉండదు, దప్పి ఉండదు అని ఎంతో చెప్పి ఆఖరికి సిలువ మ్రాన్ పైన తన శరీరం అంతా కూడా రక్తంగా గాయంగా అన్ని కూడా చేసి ధారపోసిన ఆయనకు మనము కృతజ్ఞత కలిగి కొన్ని సాక్రిఫైస్ చేసి ఆయన వాక్యాన్ని మనం వెదజల్లాల. అలబస్టర్ తైలంను తీసుకొని ఆ మగ్ధలేన మరియ చూసి ఆయన పాదం మీద పడి తన ఎంటికలతో ఆ పాదాన్ని తుడిచి, ఎక్కడెక్కడైతే వాక్యం చెప్పబడతాదో ఈమె చేసే ఈ కార్యము లోకమంతా చెప్పబడతాదని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం వినిచిన బిడ్డ మనం ఆలోచన చేయాలా? వాట్ ఆర్ వి డూయింగ్ ఫర్ ద లార్డ్? మనం పడుతున్నామా? మనం సాక్రిఫైస్ చేస్తున్నామా? మన జీవితంలో ఏదైనా కొన్ని కంఫర్ట్స్ మనం సాక్రిఫైస్ చేసి ఈ వాక్యాన్ని వెదజల్లుతున్నామా? ఆయన చేసిన గొప్ప కార్యాన్ని, నరకం వైపు వెళ్ళుచున్న అనేక బిడ్డలను దేవుని వైపు మళ్లించే నక్షత్రాలుగా మనం మారగలుగుతామా? ఈ వాక్యం విన్న తర్వాత ఒకసారి ఆలోచన చేసి నీ కుటుంబంలో ఎంతమంది అయితే నరకం వైపు వెళ్ళుచున్నారో వాళ్ళ కోసము నువ్వు ఒక గోధుమ గింజగా మారాలా. నువ్వు పడి దేవుని కోసము వాళ్ళని లాక్కొని రావాలా. ఎట్టి శ్రమైనా దేవుని కోసం మనము నిలబడాలా. ఈ మాటలను విన్న తర్వాత మనం కూడా స్పందింపబడి దేవుని కోసము గోధుమ గింజగా మారాలా. మనం ఎప్పుడైతే తగ్గించి అలాగా మరణిస్తామో, లేకుంటే సాక్రిఫైస్ చేస్తామో, విస్తారమైన పంట మనము కోయగలుగుతాం. అనేక మందిను దేవుని రాజ్యానికి నడిపించే వారం అవుతాం. ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. అన్ని ఆశీర్వాదం కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి,
యేసయ్యా నీ ఘనమైన నామం ప్రభా ఈ మరి యొక్క పర్యాయంనైనా వందనాలు, స్తుతులు, స్తోత్రం. నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభా. ఇదిగో నా తండ్రి, మా కొరకేనైనా ఎంతగానో వెనకాడక ప్రభా ఈ లోకానికి దిగి వచ్చావు. సిలువ మ్రాన్ పైన ప్రభా నీ యొక్క విలువైన ప్రాణాన్ని మాకు అర్పించావు. అయా మేమందరం కూడా నరకం వైపు వెళ్ళుచుండగా ప్రభా గోధుమ గింజ భూమిలో పడితే గాని విస్తారమైన పంట ఉంటున్నది అని సెలవిచ్చి ఇదిగో మా కోసం నీ సిలువను ధారపోచావు. అయితే తిరిగి లేచి ప్రభా సజీవుడుగా మాకు కనబడి ప్రతి ఒక్కరిని ఈ దినం హెచ్చరిస్తున్నాం. నీ మెల్లని స్వరంతో ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడుచున్నారు. అవునా తండ్రి, ఎలాగైతే మీరు పాతి పెట్టబడారో అలాగనే నాయన అదే శరీరంతో తిరిగి లేచారు, ఆరోగణమయ్యారు. మేము కూడా ఎలాంటి నిరీక్షణ క్రైస్తవులుగా పెట్టుకొని ప్రభా అయా ఇటువంటి జీవంతో కూడిన నిరీక్షణ కలిగి ప్రభా మా జీవితాన్ని ప్రభా ఇహలోకంలో ఉండే ఆ యొక్క ఆశాపాషలకు మాత్రం ప్రభా లోబడకుండా నా తండ్రి అయా రానున్న లోకం కోసం ఈ లోకంలో మేము సజీవంగా ప్రతి ఒక్కరు కూడా మా యొక్క జీవితాన్ని ధారపోసి ప్రభా నీ సువార్తను వెదజల్లుటలో నాయన ఎడతగా మేము నిలబడుటకు కృప చూపించుమని అడుగుచున్నాం ప్రభా. ఏదైనాను ప్రభా నీ కొరకు ఎదుర్కొండేదానికి ప్రభా సిద్ధంగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. అవునా తండ్రి ప్రభా, శిష్యులకు ఎంతో అధికత ఇచ్చావు అయ్యా. 12 మంది కూడా ప్రభా 12 యూదా గోత్రాలని ప్రభా విచారణ చేయ న్యాయాధిపతులుగా ప్రభా పరలోకంలో పెట్టి ఉన్నానని సెలవిచ్చావు. ఎంత గొప్ప ఆధిక్యతనైనా ఈ లోకంలో సమస్తము పంట కుప్పకు సమానమని పౌలు చెప్పిన రీతిగా మేము మార్చుకొని నాయన ఇదిగో చనిపోవుటకు కూడా సిద్ధంగా మేము నిలబడుటకు నాయన కృప చూపించమని యేసే పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.